ఈ వీడియోలో మనం 4G సిమ్ వేసుకునే రూటర్ ఎలా సెటప్ చేయాలనేది చూద్దాం. ఈ రూటర్ వచ్చి cofe కంపెనీ రూటర్ అండి. దీని కాస్ట్ వచ్చి 2600 వరకు మార్కెట్లో ఉంది. అమెజాన్లో కూడా ఇంచుమించు అదే ప్రైస్ ఉంది. దీని మీద ఎంఆర్పి వచ్చేసి 6100 వరకు ఉందండి. ఈ బాక్స్ మీద అయితే మీరు చూడొచ్చు. ఇది వచ్చి 4G రూటర్, 4G సిమ్ వరకు సపోర్ట్ చేస్తుందండి. 4G, 3G, 2G 3 రకాలు కనెక్ట్ అవుతుంది. దీనికి 3 యాంటెనాస్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి దీనికి ఒక ల్యాన్ పోర్ట్ ఉంది, ఒక పవర్ ఇన్పుట్ పోర్ట్ ఉంది. మిగతా అన్ని డిజేబుల్ చేసి ఉన్నాయి. దీని ఐపీ అడ్రస్ వచ్చేసి మనకి 192.168.150.1 ఉంది. మనం ఆన్ చేసిన తర్వాత దీన్ని కనెక్ట్ చేసేటప్పుడు ఐపీ అడ్రస్ ఇచ్చి కనెక్ట్ చేసుకోవాలి. పక్కన వచ్చి సిమ్ కార్డ్ వేసుకోవచ్చు. దానిపైన వచ్చి రీసెట్ బటన్ ఉంది. ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోయినా రీసెట్ చేసుకోవచ్చు. సిమ్ వేసినప్పుడు ఈ నెట్వర్క్ కనెక్ట్ అయితే ఇది బ్లూ లైట్ వస్తుంది, కింద వచ్చి రెడ్ లైట్ పవర్. దీన్ని ఎలా చేయాలో దీనికి పవర్ ఇచ్చేద్దాం. దీని లాగిన్ పాస్వర్డ్ వచ్చి మనకి అడ్మిన్, లాగిన్ ఐడి వచ్చి అడ్మిన్, పాస్వర్డ్ వచ్చి అడ్మిన్. వైఫై పాస్వర్డ్ వచ్చి 12345678 ఇచ్చారు. ఫస్ట్ దీనికి పవర్ ఇచ్చేసి ల్యాప్టాప్కి కానీ మొబైల్కి కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. నేను ల్యాప్టాప్లో కనెక్ట్ చేసి చూపిస్తాను, తర్వాత మొబైల్లో కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను ఎలా సెటప్ చేసుకోవాలి. ఈ ఛార్జర్ వచ్చేసి 5 volts 2 amps ఉంది, 2.1 amp. దీనిలో అయితే నా దగ్గర ఉన్న జియో సిమ్ అయితే ఇన్సర్ట్ చేశాను. కనెక్ట్ అయితే అక్కడ బ్లూ లైట్ వస్తుంది. ముందు మనం ల్యాప్టాప్లోకి వచ్చేసి దీని వైఫై సిగ్నల్ cofe_444C అని వచ్చింది. దీని డిఫాల్ట్ పాస్వర్డ్ మన దాకా బాక్స్ మీద చూపించాను కదా, అది 1234567 మనం ఎంటర్ చేసేయాలి. ఎంటర్ చేస్తే ఇది కనెక్ట్ అయిపోతుంది. మీ సిస్టంలో గూగుల్ క్రోమ్ కానీ ఫైర్ ఫాక్స్ కానీ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి 192.168.150.1 టైప్ చేసి ఎంటర్ చేయండి. బాక్స్ వెనకాల మనకు పాస్వర్డ్, యూజర్ నేమ్ ఉంది కదా, యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ అడ్మిన్ టైప్ చేసేయండి. లాగిన్ కొట్టేయండి. పాస్వర్డ్ సేవ్ అడుగుతుంది, సేవ్ చేసుకుంటే చేసుకోండి, లేదంటే గుర్తుపెట్టుకోండి. ఒక డివైస్ అయితే ఈ ల్యాప్టాప్ కనెక్ట్ అయింది కదా, 1 డివైస్ అయితే మనకు కనెక్ట్ అయినట్టు ఇక్కడ చూపిస్తుంది. ఈ 1 అదే. ఇక్కడ మనకి సిగ్నల్ వచ్చేసింది. పక్కన వచ్చి ఇంటర్నెట్ కూడా కనెక్ట్ అయినట్టు చూపిస్తుంది. సిమ్ కార్డ్ అయితే పెట్టినట్టు చూపిస్తుంది. వైఫై 1 డివైస్ కనెక్ట్ అయినట్టు చూపిస్తుంది. క్విక్ సెట్టింగ్స్లోకి వచ్చేసాను. ఇక్కడ వైఫై యూజర్ నేమ్ కాఫీ అని ఉంది. మనం మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. నేనైతే వంశీ అని ఇచ్చాను. మిగతా అన్నీ సేమ్ ఎలా ఉన్నాయో అలాగ ఉంచేసేయండి. పాస్వర్డ్ మార్చేసుకోండి. నేను 1234 అని పెట్టాను. మీకు గుర్తుండే మంచి పాస్వర్డ్ పెట్టుకోండి. సేవ్ చేయండి, అప్లై చేయండి, సేవ్ చేసేసేయండి.
ఎస్ కొట్టేయండి, సేవ్ అవుతుంది. సక్సెస్ అని వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మన సిస్టంలో వైఫై పాస్వర్డ్ మార్చాం కాబట్టి ఇక్కడ కొత్త పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. 1234 ఎంటర్ చేశాను. కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిపోయింది. రూటర్లోకి అయితే వచ్చేసాము. నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వస్తే నెట్వర్క్ సెలక్షన్లో మనకి 4G 3G 2G 3 సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. నేనైతే డిఫాల్ట్ 4Gలో ఆటోమేటిక్లో పెట్టేశాను. కావాలంటే మనం మాన్యువల్ సెలెక్షన్ కూడా చేసుకోవచ్చు ఎప్పుడైనా సిగ్నల్ రానప్పుడు. మొబైల్లో అయితే ఎలా ఆప్షన్స్ ఉంటాయి, దీనిలో కూడా అంచుమించు అలాగే ఉన్నాయి. ఈ ఏపీఎన్ ఇవి మనకు అవసరం లేదు. బ్యాక్ వచ్చేసేయండి. ఇంకా రూటర్ ఐపీ అడ్రస్ వచ్చి 192.168.150.1 ఉంది. ఒకవేళ అది మార్చుకోవాలంటే ఇక్కడ మార్చుకోవచ్చు అడ్వాన్స్ సెట్టింగ్స్లో. నేను 1.1 అని ఇచ్చేసాను. 1.1 ఇచ్చిన తర్వాత డిహెచ్సిపి పూల్లో మనం 1.2 దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. 2, 3 ఏదైనా మన ఇష్టం, ఒక రేంజ్ ఇచ్చేసుకోవాలి. నేను 1.3 నుంచి 1.100 వరకు ఇస్తున్నాను. అంటే 100 డివైజెస్ వరకు మనకి కనెక్ట్ అవుతాయి. అప్లై చేసేసాను, ఎస్ కొట్టాను. రీబూట్ అవుతుంది. రూటర్ అయితే మనకి ల్యాప్టాప్ నుంచి మళ్ళీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి కొత్త ఐపీ, అప్డేట్ అయిన ఐపీ 192.168.1.1 ఇచ్చి మళ్ళీ మనం లాగిన్ అవ్వాలి. రూటర్ అయితే ఆఫ్ అయింది. రీబూట్ అవుతుంది. వన్ 1.1తో నేను మళ్ళీ అడ్మిన్ ఇచ్చి లాగిన్ అవుతున్నా. నెక్స్ట్ వచ్చి పైన మాడిఫై లాగిన్ పాస్వర్డ్ ఉంది. ఒకవేళ మనం వైఫై పాస్వర్డ్ ఎవరికైనా చెప్తే వాళ్ళు ఈ మోడెంలోకి అయితే లాగిన్ అవ్వచ్చు. అందుకోసమని ఈ మోడెం పాస్వర్డ్ కూడా నేను మార్చేస్తున్నాను. ఏదైనా మీకు గుర్తుండే పాస్వర్డ్ పెట్టుకోండి. కరెంట్ పాస్వర్డ్ అడ్మిన్ ఇచ్చాను. న్యూ పాస్వర్డ్ admin@123 అలా ఏదైనా మీకు గుర్తుండేది ఇచ్చుకోండి. మళ్ళీ ఈ రూటర్లోకి లాగిన్ అవుతున్నా. ఈ రూటర్లో వచ్చి మనకి ఎంత స్పీడ్ వస్తుందో చూద్దాం. ఆల్మోస్ట్ మనకి యావరేజ్ వచ్చి 15, 16, 17 Mbps వస్తుంది. 17 Mbps అంటే మనకి ఒక కెమెరాకి వచ్చి 4 Mbps తీసుకుంటే మనం అప్ టు 4 కెమెరాస్ అయితే ఒకేసారి స్ట్రీమ్ చూసుకోవచ్చు. ఒకటే అయితే ఎన్ని కెమెరాస్ అయినా పెట్టుకోవచ్చు ఈ రూటర్కి. నేను సేమ్ రూటర్ని మొబైల్లోంచి కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, వైఫై పాస్వర్డ్ ఇచ్చేసాను. ఆ డివైస్కి అయితే రూటర్కి అయితే కనెక్ట్ అయిపోయింది. క్రోమ్లోకి వచ్చి సేమ్ మనం ఇందాక అప్డేట్ చేసిన ఐపీ అడ్రస్ 192.168.1.1 ఇచ్చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజర్ నేమ్ వచ్చి అడ్మిన్, పాస్వర్డ్ వచ్చి నేను admin123 అని ఇచ్చాను. టైప్ చేసేస్తున్నాను ఇక్కడ చూడండి. admin@123 లాగిన్ అయిపోయింది. మనకి ల్యాప్టాప్లో ఏ విధంగా అయితే చూపించిందో మొబైల్లో కూడా మనకి ల్యాప్టాపే అవసరం లేదండి, మొబైల్లోనే చూసుకోవచ్చు. వైఫై సెట్టింగ్స్లో అన్నీ ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. కావాలంటే సిస్టమ్తోనే చేయాలని ఏం లేదు. ఇక్కడ 2 డివైజులు చూపిస్తుంది. ఇప్పుడు ఒక ల్యాప్టాప్, ఒక మొబైల్ 2 కనెక్ట్ అయినాయి కదా. మనం ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ లాగిన్ పాస్వర్డ్ ఇస్తే వైఫై పాస్వర్డ్
వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేసి చెప్పుకుంటా ఒకరికొకళ్ళు నెంబర్ ఆఫ్ డివైజెస్ ఎక్కువైపోతే మన డేటా కూడా అయిపోతుంది. అందుకోసం మనం ఎవరికైనా పొరపాటున ఇస్తే పాస్వర్డ్ అయితే ఇక్కడ మార్చేసుకోవచ్చు. నేను ఈ జెబ్రానిక్స్ కెమెరాకి కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ అయిన తర్వాత 2 డివైజెస్ అని ఉంది, అది 3 డివైజెస్ కింద అయితే మారుతుంది. చూడండి, ఈ కెమెరాకి ఎలా కనెక్ట్ చేయాలనేది ప్రీవియస్ వీడియో చేశాను, అందులో చూడండి. మీరు కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇస్తాను. కెమెరా కనెక్ట్ అయింది, ఇక్కడ 3 డివైజెస్ వచ్చింది చూడండి. ఈ రకంగా మనం ఏ కెమెరాకైనా కనెక్ట్ చేసుకోవచ్చు ఈ రోటర్తో. ఇది EZ-Wiz వైర్లెస్ కెమెరా అండి, దీన్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ కెమెరా వచ్చి IMOU కెమెరా, దీనికి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ విధంగా ల్యాన్ కేబుల్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. రోటర్లో ల్యాన్ పోర్ట్ ఉంది కాబట్టి ల్యాన్ కేబుల్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.